ఇది ఒక పెద్ద మ్యాజిక్లా పనిచేస్తుంది. సెలబ్రిటీలు అలాగే డాక్టర్స్ ఎక్కువగా చెప్తున్న చిట్కా అనమాట. 2 వారాల్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, జుట్టు పెరగాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు కదా. ఇప్పటి వరకు ట్రై చేసేయన్ని పక్కన పెట్టి ఈ ఒక్క రెమెడీ ట్రై చేయండి. జుట్టు అనేది వద్దన్న నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉంటుంది. మీ జుట్టు అనేది ఒత్తుగా, పొడవుగా, సిల్కీగా, షైనీగా మారిపోతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళి ఏది కొనాల్సిన అవసరం లేదు. మీరు ఇలా గనక చేస్తే నిజంగా చెప్తున్నాను, జుట్టు ఊడడం అనేది వెంటనే ఆగిపోయి జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. మీ అందరూ నాకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. తక్కువ టైంలోనే హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగాలంటే తప్పకుండా ఇది ట్రై చేసేయండి. లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మీ అందరికీ మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసు కదా. జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది తక్కువ టైంలోనే పెరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. మన హెయిర్ ఆయిల్ ట్రై చేసిన చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తూ ఉన్నారు. హెయిర్ లేని చోట కూడా హెయిర్ వస్తుంది, పల్చగా ఉన్న హెయిర్ ఒత్తుగా పెరిగింది, ఇలా వందల్లో మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయాలి అని ఉంది అంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీరు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే బుక్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది నల్ల నువ్వులు. మనకి మార్కెట్లో తెల్ల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు ఉంటాయండి. కాకపోతే మనం ఎక్కువగా హెయిర్కి అయితే యూజ్ చేయాల్సింది నల్ల నువ్వులే. ఇప్పుడు ఈ రెమెడీలో కూడా నేను నల్ల నువ్వులను యూజ్ చేస్తున్నాను. ఇవి మనకి అన్ని కిరాణం షాపుల్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు నల్ల నువ్వులు యాడ్ చేసుకొని అందులో చిన్న గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసి 1 అవర్ అనేది పక్కన పెట్టేద్దాం. తర్వాత మనకు కావాల్సింది అలోవెరా. ఒక అలోవెరా లీఫ్ అనేది కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి సైడ్కున్న ముళ్ళు అనేది తీసేసుకొని ఇప్పుడు మనం అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి. అలోవెరాని మిడిల్కి కట్ చేసేసి తర్వాత నీట్గా వాష్ చేసిన కోమ్ తీసుకొని జెల్ అనేది ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీయడం వల్ల ఏంటంటే మనకి లిక్విడ్లా ఉంటుంది. ఇలా మాకు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కల కింద అలోవెరాని కట్ చేసుకుని అలా కూడా తీసుకోవచ్చు. ఎలా అయినా ప్రాబ్లం లేదండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఆనియన్, మీడియం సైజ్ ఉన్న ఆనియన్ని తీసుకొని ఆనియన్ మీద పీల్ అనేది తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత ఆనియన్ని గ్రేటర్ సహాయంతో ఇలా తురుముకోవాలి. మీరు మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఈ పేస్ట్ నుండి మనం జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, మనకి బట్టతల మీద కూడా హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా పెరగడానికి ఆనియన్ జ్యూస్ అనేది హెల్ప్ అవుతుంది. ముందుగా మనం నానబెట్టిన నువ్వులు ఉన్నాయి కదా, సో ఆ నువ్వుల నుండి వాటర్ని అయితే ఇప్పుడు మనం సపరేట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 అవర్ అయితే నానబెట్టాను. మీరు ముందు రోజు నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. మీ టైంను బట్టి నువ్వులను అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల వాటర్లో ఆనియన్ జ్యూస్ని యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో క్యాస్టర్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. మన హెయిర్ అనేది థిక్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి, మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది క్యాస్టర్ ఆయిల్. తర్వాత 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా యాడ్ చేయండి. విటమిన్ ఈ అనేది మన హెయిర్ రూట్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. మనకున్న స్ప్లిట్ ఎండ్స్ని కానీ అలాగే హెయిర్ ఫాల్ సమస్యని కానీ కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. మన డాండ్రఫ్ని, ఇచ్చింగ్ని రెడ్యూస్ చేస్తుంది, స్కాల్ప్ని క్లియర్గా పెడుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు అలోవెరా జెల్. అలోవెరా జెల్ అనేది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ అలోవెరా జెల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండి. మీరు ఇది కనుక క్రమం తప్పకుండా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకున్న హెయిర్ ఫాల్కి గుడ్ బై చెప్పేయచ్చు శాశ్వతంగా. మీరు నిజంగా షాక్ అవుతారండి. ఒక్కసారి ట్రై చేసి చూస్తే ఇది ఎలాంటి హెయిర్ ఫాల్ అయినా సరే తగ్గిస్తుంది. ఈ రెమెడీని మనం ఫ్రిడ్జ్లో 2-3 వీక్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసిన, లేదంటే మీరు అప్లై చేసిన తర్వాత మిగిలిన నెక్స్ట్ మళ్ళీ అప్లై చేయడం కోసం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. దీన్ని ఆయిలీ స్కాల్ప్ మీద అయినా అప్లై చేయొచ్చు, డ్రై స్కాల్ప్ మీద అయినా అప్లై చేయొచ్చు. ఓకే, ప్రాబ్లం అయితే ఏముండదు. దీన్ని ఇప్పుడు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. కాటన్ సహాయంతో కానీ లేదనుకుంటే స్ప్రే బాటిల్లో యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.
సో ఇక్కడైతే ఓన్లీ నేను హ్యాండ్తో అయితే అప్లై చేస్తున్నాను అనమాట. మీరు స్కాల్ఫ్కి అప్లై చేయండి, హెయిర్ లెంత్ కాదు. ఎప్పుడైనా సరే మనం స్కాల్ఫ్కి అప్లై చేస్తే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కూడా కంట్రోల్ అయిపోతుంది. వారానికి మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ రెమెడీని 2 సార్లు ట్రై చేయండి, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదండి, ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా ఇప్పటికీ ఇదే యూజ్ చేస్తూ ఉన్నారనమాట. న్యాచురల్ పద్ధతిలోనే హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఎన్నెన్నో ఆయిల్స్ ట్రై చేసాం, హెయిర్ ప్యాక్స్ ట్రై చేసాం, సీరమ్స్ ట్రై చేసాం, మాకు వర్క్ అవ్వట్లేదు, వేలుకు వేలు ఖర్చు పెట్టాం అనేవాళ్ళు ఒక్కసారి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది. నల్ల నువ్వుల వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అలాగే మీకున్న హీట్ కూడా తగ్గుతుంది. చాలామందికి స్కాల్ఫ్ అనేది చాలా హీట్ ఉంటుందన్నమాట. ఆయిలీ స్కాల్ఫ్ ఉన్న వాళ్ళకు కూడా మీకు డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఈ రెమెడీ వల్ల మీకున్న డాండ్రఫ్ కూడా తగ్గి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అలాగే మీ హెయిర్ అయితే చాలా స్పీడ్గా కూడా గ్రోత్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేస్తే 2 వారాల్లోనే మీకైతే ఒత్తుగా పొడవుగా జుట్టు అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. మొదటి వారంలోనే మొదటిసారి అప్లై చేసుకున్నప్పుడే మీకు జుట్టు ఊడడం అనేది అస్సలు ఉండదు. నేను చెప్పేది నిజమండి, ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు, అందులో డౌటే లేదు. మీరు స్కాల్ఫ్కి వీలైనంత బాగా అప్లై చేయండి. మీకు సెల్ఫ్ అప్లై చేసుకోవడం రానప్పుడు ఎవరి సహాయమైనా తీసుకొని అప్లై చేయండి. అప్లై చేసి మీరు ఒక 2-3 మినిట్స్ అనేది జెంటిల్గా మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఇంకా స్పీడ్గా ఉంటుంది. దీన్ని తలస్నానానికి అరగంట ముందు అప్లై చేస్తే చాలు. కనీసం మీరు 30 నుండి 35 నిమిషాల పాటు ఇది ఉంచుకోవాలి మీ హెయిర్కి. తర్వాత మీకు నచ్చిన షాంపూతో మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. ఇలా మీరు వారానికి 2 సార్లు చేసి చూడండి, మీరు వద్దన్నా సరే మీకు హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదు మీకు హెయిర్ ఫాల్ సమస్య అనేది జన్మలో కూడా ఉండదు. హెయిర్ వాష్ చేసిన తర్వాత మీరు కోమింగ్ చేసుకొని చూడండి, మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. మీ హెయిర్ అనేది సిల్కీగా షైనీగా స్మూత్గా ఉంటుంది. క్రమం తప్పకుండా 2 వారాలు, వారానికి 2 సార్లు ఇలా చేస్తే ఇక మీకు జుట్టే జుట్టు అనమాట. మీరు వద్దన్నా జుట్టు పెరుగుతూనే ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. జుట్టు ఊడడం ఆగి జుట్టు అనేది పెరగాలి అంటే తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఏదో ట్రై చేసాం, ఎన్నెన్నో ట్రై చేసాం, రిజల్ట్ లేదు అన్నవాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, సూపర్గా పెరుగుతుంది. జుట్టు మాత్రం చాలా షైనీగా కూడా ఉంటుంది. ఇది ట్రై చేసిన తర్వాత జుట్టు అనేది ఎక్కువగా చిక్కు కూడా పడదనమాట. వారంలో ఎంత బిజీగా ఉన్నా 2 సార్లు ట్రై చేస్తే మాత్రం ఇక మీకు ఎటువంటి రెమెడీతో అవసరం ఉండదు. జస్ట్ ఈ ఒక్క రెమెడీ సరిపోతుంది. 2-3 నెలల్లోనే ఒత్తైన పొడవైన జుట్టు అయితే మీ సొంతం చేసుకోవచ్చు. 2 వారాల్లోనే సూపర్ డిఫరెన్స్ చూడొచ్చు. బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా జీరోకి అయితే వచ్చేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ పెద్ద మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.